అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు ఏంటి అని అంటే రాబోయే 22 సెప్టెంబర్ 2025 సోమవారము నుండి శరన్నవరాత్రులు ప్రారంభమవబోతున్నాయి. అయితే ఆ రోజున మొదటి రోజు పూజ ఎలా చేయాలి? చాలామందికి కూడా పూజారులు దొరకరు. కాబట్టి శాస్త్రబద్ధంగా ఈ యొక్క వీడియోలో పూజ అంతా కూడా చేయడం జరుగుతుంది. మీరంతా కూడా ఈ యొక్క వీడియోను చూసుకుంటూ పూజా విధానం చేసుకోవచ్చు. మరి పూజ ఎలా చేయాలి, పూజా సామాగ్రి ఏంటి, అవన్నీ కూడా చెబుతాను. ముందుగా పూజా సామాగ్రి సిద్ధం చేసుకోండి, తరువాత పూజను ప్రారంభం చేయవచ్చు. ఒక్కసారి పూజా సామాగ్రి అంతా కూడా చూపించడం జరుగుతుంది, చూడండి. ముందుగా మనకు కావాల్సినటువంటి సామాగ్రి పసుపు, కుంకుమ, అక్షంతలు, విడి పువ్వులు, చూడండి. తర్వాత అగరబత్తీలు, 2 కొబ్బరికాయలు, పంచామృతం అంటే పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, ఇవన్నీ కూడా కలుపుకొని అలా సిద్ధం చేసుకోండి. అరటి పండ్లు సిద్ధం చేసుకోండి, మీ దగ్గర ఉన్నటువంటి పండ్లు. అదేవిధంగా కర్పూరం పెట్టుకోండి. శారీ, అదేవిధంగా బ్లౌజ్ పీస్, గాజులు సిద్ధం చేసుకోండి. యజ్ఞోపవీతము, వస్త్రము, అదేవిధంగా పసుపు వినాయకుడిని ఇలా సిద్ధం చేసుకోండి. ఒక ప్లేట్లో బియ్యంలో ఇలా పెట్టుకోవాలి. 2 తాంబూలం పెట్టడానికి 2 తమలపాకులు, 2 వక్కలు, అరటి పండ్లు, దాంట్లో కాయిన్స్ అంటే రూపాయి బిళ్ళ లాంటివి పెట్టుకోవచ్చు దక్షిణలాగా. అదేవిధంగా ఒక విగ్రహం ఏర్పాటు చేసుకోండి. మీ దగ్గర విగ్రహము లేదు అని అంటే చిన్నగా ఏదైనా సరే కాయిన్ పెట్టుకొని మనము అభిషేకము చేసుకోవచ్చు. ఇలా కలశం ఏర్పాటు చేసుకోండి. కలశం ఏర్పాటు చేసుకున్న తర్వాత మీ దగ్గర ఆనవాయితీ లేదు అని అంటే మామూలుగా పెట్టుకోకుండా కూడా చేయవచ్చు, తప్పేమీ ఉండదు. ఇలా అమ్మవారి యొక్క ఫోటో సిద్ధం చేసుకోండి. ఫోటోకు ఒక పూలదండ కూడా వేసుకోండి. ఏంటి అని అంటే ఏదైనా సరే అమ్మవారి ఫోటో ఉండవచ్చు, తప్పేమీ ఉండదు. 2 దీపాలు పెట్టుకోండి. తర్వాత అఖండ దీపము కూడా సిద్ధం చేసుకోండి. ఓకేనా? అందరికీ కూడా ఇవన్నీ కూడా సిద్ధం చేసుకున్న తర్వాత పూజ అంతా కూడా ప్రారంభం చేయవచ్చు అనేటటువంటిది ఇక్కడ చూడండి. ఖచ్చితంగా కలశాలు మాత్రం ఖచ్చితంగా పెట్టుకోండి. ఏంటి అని అంటే కొంతమంది తాగుతారు, అంటే మామూలుగా ఇప్పుడు ఆచమనం చేసుకున్నటువంటి నీళ్లు కూడా అమ్మవారికి, దేవుళ్ళకి అలానే వాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. మనం ఆచమనానికి వాడినటువంటి నీళ్లు ప్రక్కన పెట్టేసేయాలి, తర్వాత కలశానికి సపరేట్గా వాడాలి అనేటటువంటిది కూడా తెలుసుకోండి. ఓకేనా? ఇవి 2 కూడా సిద్ధం చేసుకోండి. గంట కూడా సిద్ధం చేసుకోండి ఖచ్చితంగా. ఓకేనా? అన్నీ కూడా చూపించాను కదా. ఇప్పుడు పూజను ప్రారంభం చేద్దాం.